యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించిన యేసు ప్రభు 2025 సంవత్సరాలు దాటినా కూడా మారని మార్పు చెందని దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరి ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ నేను దేవుని వాక్యానికి వెళ్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో లూకా స్వార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. బహుశా బైబిల్ తెరిచి చూడండి. బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు జన్మదినం గురించి చాలా స్పష్టంగా చెప్పబడిన మాటల్లో ఈ 14 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. నేను చదువుతున్నాను, మీరందరూ కూడా ఆలకించాలి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడులతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండేను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట ఇది. ఈయనకు ప్రభు అయిన క్రీస్తు అని పేరు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ విధంగా చూడండి, 1 నుంచి 14 వచనాల వరకు మీరు ఏ పదం చదివినా కూడా అద్భుతమైనటువంటి పదాలు కనబడుతున్నాయి. చివరి వచనం, నేను 14 వచనం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు అంటే అన్ని ప్లేసెస్లో సర్వోన్నతమైన స్థలములలో అంటే అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇండియా కావచ్చు, సిలోయం బ్యాప్టిస్ట్ చర్చ్ కావచ్చు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. మొన్న 23వ తారీఖు రాత్రి మేమందరం కలిసి క్యారల్స్ తిరిగాం. దాదాపు 3 గంటల వరకు క్యారల్స్కి తిరిగాం. 3 గంటల వరకు క్యారల్స్ తిరిగిన దాంట్లో మీరు అందరూ ఏం గ్రహించారో నాకు తెలియదు. నాతో వచ్చిన వాళ్ళు నేను ఒకటే మాట మీద ప్రార్థన చేశాను, ఏంటంటే భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం, ప్రతి కుటుంబానికి సమాధానం ప్రకటించాను నేను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే ఒక్కొక్క పదం చూస్తే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పిల్లరా, ఈ 14 వచనాల్లో ఒక 3 పాయింట్లు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మీరే కాదు, మరి ఈ యొక్క సందేశం రికార్డ్ చేయబడుతుంది. ఈ సందేశం తర్వాత కూడా మనం వినొచ్చు. అయినప్పటికీ నేను సందేశానికి వెళ్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట ఏంటంటే మరియా యోసేపులు దావీదు వంశములో గోత్రంలో పుట్టారు కనుక ప్రజాసంఖ్యలో వారి పేర్లు రాసుకున్నానికి కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఇవ్వబడింది కనుక ఆ ఆజ్ఞకు లోబడి మరియా యోసేపులు, ఓ మాటలో చెప్పాలంటే మరియా 9 నెలల గర్భం ధరించి ఉన్నటువంటి స్త్రీ, యవనస్తురాలు. యోసేపు మరియకు కాబోయే భర్త కాదు, ఇంకా ప్రదానం మాత్రం చేయబడింది అంతే. అయినప్పటికీ ప్రజాసంఖ్యలో పేరు రాయబడాలి కనుక మరియా యోసేపులు ఇద్దరు కూడా నజరేతు నుండి, మనం ఇప్పుడు పాట పాడాం, నజరేయుడా
నా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నజరేతుల్లో పుట్టవలసిన వాడు యేసు ప్రభు, కానీ నజరేతుకు తర్వాత వెళ్ళాడు. నజరేతు నుండి, యూదయలోని నజరేతు నుండి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వెళ్ళారు తెలుసా అండి? ప్రజా సంఖ్యలో వారి పేర్లు రాపియాలని బైబిల్లో రాశాడేదంటే, కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను, ప్రజా సంఖ్యలో వారి పేరు రాపించుకుందానికి ఆజ్ఞ ఇవ్వబడింది. అంటే ఫలాని రోజు మాత్రమే రాస్తారని. ఆ రోజు కోసం మరియా యోసేపులు యూదయలైన నజరేతును విడిచిపెట్టి మరలా ఇక దావీదు ఊరికి వచ్చినట్టుగా బైబిల్ వాక్యం వస్తుంది. ఒకసారి నా వైపు చూడండి మీరంతా. మరియా యోసేపులు ఇద్దరు దావీదు ఊరికి వచ్చారు. దావీదు ఊరికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటి తెలుసా? ఈ మరియా యోసేపులు ఉండడానికి ఒక ప్లేస్ ఎతుకుతున్నారు. పోనీ బహుశా వాళ్ళకి బంధువులు ఉండుంటారు. పోయి డోర్ కొట్టారు. తలుపు కొడితే ఎవ్వరు కూడా తలుపు తెరవట్లే. కారణం ఏంటంటే, మా ఇంట్లో ఫుల్ అయిపోయినారు, ఇక మీకు ఉండడానికి స్థలం లేదు, వెళ్ళిపోండి అన్న. వాళ్ళ ఆయిల్లు తిరుగుతూ వెళ్ళిపోయారు. చివరికి ఏమైంది తెలుసా? ఇక లాభం లేదని ఒక సత్రంలోనికి పోయారు. సత్రం అంటే ఏంటి తెలుసా? జస్ట్ లైక్ హోటల్. ఆ రోజుల్లో హోటల్ లేవు, కానీ సత్రం అది. అంటే గ్రామములో ఒకవేళ ఎవరన్నా కొత్త వారు వస్తే ఉండడానికి ఓ ప్లేస్ కావాలి, ఇంట్లో స్థలం లేనప్పుడు, అది సత్రం. సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ సత్రం కూడా కిక్కిసిపోయిన జన సమూహం ఉన్నారు. కారణం ఏంటంటే, నెక్స్ట్ డే కాగానే ఆ ప్రజాసంఖ్యలో పేరు రాపించుకొని వెళ్ళిపోదామని ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. సో రాత్రంతా అక్కడ ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా పిల్లారా? నా వైపు చూడండి. నెక్స్ట్ డే తెల్లవారక ముందే కన్యకైన మరియా జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక శిశువుకు జన్మనిచ్చింది. పుట్టాడు శిశువు. సత్రములో స్థలము లేక సత్రములో యేసు ప్రభుకు జన్మనిచ్చినటువంటి ఆ శిశువును పడుకోబెట్టడానికి స్థలము లేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడండి ఒకసారి పిల్లారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, సత్రములో జన్మించాడు, సత్రములో ప్రసవించింది మరియా. ఆ సత్రములో పడుకోబెట్టడానికి స్థలము లేక ఆయనని పశువుల తొట్టులో పడుకోబెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి, నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు జన్మించాడు, సత్రంలో స్థలం లేదు. సత్రం ముందు ఒక పాక ఉంది, అది పశువుల పాక. దాంట్లో పశువులు ఉన్నాయి, ఓ తొట్టి ఉంది. ఆ తొట్టిని తీసుకొచ్చి శుభ్రం చేశారు. ఆ పొత్తిగుడితో చుట్టి యేసు ప్రభుని ఆ తొట్టిలో పడుకోబెట్టారు. అయిపోయింది ఆ పని. ఇక ఆ రోజు ఏం కనుక ప్రజా సంఖ్యలో పేర్లు రాయాలి. వెళ్ళారు. యోసేపు పేరు రాశాడు, మరియా పేరు రాసింది. వారిద్దరి పేర్ల కింద యేసు ప్రభు పేరు రాశారు. ఎట్లా రాశారండి? కాదు, పుట్టిన ఒక్క రోజులోనే పేరు పెడతారు ఎవరన్నా? మరి పేరు ఎట్లా రాశారు అక్కడ? 9 నెలల క్రితమే మరియ గర్భం ధరించడానికి ముందే దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చి, దయాప్రాప్తులలో నీకు శుభము కలుగును గాక, నువ్వు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆ శిశువుకు యేసు అని పేరు పెడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడితే మహిమపరచాలి. 9 నెలలకు ముందే చెప్పబడినటువంటి పేరు అది. సో జన్మించింది కాబట్టి పేరు ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రజాసంఖ్యలో పేరు రాసేశారు. అయిపోయింది, జన్మించాడు, అయిపోయింది. 8 రోజుల తర్వాత ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. మరియా యోసేపులు అప్పటికే ధర్మశాస్త్రం ఎరిగిన వారు. అంటే మోషే రాసిన ధర్మశాస్త్రం ఎరిగిన మరియా యోసేపులు పుట్టినటువంటి శిశువు అయినటువంటి యేసు ప్రభువుని ఫిజికల్గా ఎత్తుకొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట్లో కూడా పిల్లలు పుడితే దేవాలయానికి వస్తాం, దేవునికి సమర్పిస్తాం. యాజకుడి సమక్షంలో దేవునికి సమర్పించి, ప్రభువా ఈ బిడ్డ నీ సన్నిధిలో ఎదుగులాగన్నా ప్రార్థన చేయని చెప్పేసి
దేవుని సన్నిధి తీసుకొని వచ్చి యాజకుని చేతిలో పెడతాం మనం. ఒకవేళ యాజకుడికి మనం ఏదైనా పేరు చెప్తే పేరు అఫీషియల్గా పెడతాడు యాజకుడు. ప్రార్థన చేసి అభిషేకించి మరలా తల్లిదండ్రులకి ఇస్తాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో జరుగుతున్నటువంటి ఆనవాయితీ. ఆ ప్రకారంగా యేసు ప్రభు మరియా యోసేపులు తీసుకొని వచ్చి ఆ యాజకుని దగ్గరికి యెరూషలేములోని దేవాలయానికి తీసుకొని వచ్చారు. ఆ యాజకుని పేరు సుమియోను. ఆ సుమియోను అనే యాజకుని చేతిలో పెట్టారు, ప్రార్థన చేయమన్నారు, ఆయనకి పేరు పెట్టమన్నారు. అఫీషియల్గా యేసు క్రీస్తు అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, అయిపోయింది. యేసు ప్రభు పెరిగాడు, 12 సంవత్సరాలు వచ్చినాయి, ఎదిగాడు. 30 సంవత్సరాలు వచ్చినాయి, ఎదిగాడు. 30 సంవత్సరాల తర్వాత యోర్దాను నది ఒడ్డున బాప్టిజం తీసుకొని ఒడ్డుకొచ్చి ప్రార్థన చేస్తుంటే ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చి పావురం వలె ఆయన మీద నిలిచి ఆయనతో పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు బాప్టిజం తీసుకున్న దినం మొదలుకొని 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు ఈ భూమి మీద. ఆయన నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా బైబిల్ వాక్యం తెలుస్తుంది. ప్రియులారా, ఆయన గొప్ప కార్యాలు చేశాడు. మీరు చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తల్లో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు రాయబడ్డాయి. రోగుల్ని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, దయ్యాల్ని వెలగొట్టాడు, పక్షవాత రోగుల్ని స్వస్థపరిచాడు. 38 సంవత్సరాలుగా ఒక వ్యాధితో పడిపోయి ఉన్నటువంటి కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముట్టి స్వస్థపరిచాడు. లేచి నడువు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు చేయని కార్యం లేదండి. ఆయన అన్ని కార్యాలు చేశాడు. చివరికి మనుషుల నిమిత్తం శిలువలో రక్తం కార్చాడు, శిలువలో చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. తిరిగి ఆయన చెప్పినట్టుగా 3వ రోజు లేచాడు. లేచి పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఒక రాజు మరలా అన్నాడట, ఒక రాజు అన్నాడట, ఈసారి ప్రజాసంఖ్య రాయడం కాదు, ఓటర్స్ లిస్ట్ రాయడం కాదు. ప్రజాసంఖ్య అంటే పుట్టిన వారందరి పేర్లు రాస్తారు. ఓటర్ లిస్ట్ అంటే 18 సంవత్సరాలు నిండిన వారి పేర్లు మాత్రమే రాస్తారు. ఓకే, ఈసారి ఏం చేశాడటంటే ఆ రాజు, లేదు మనం ఒక మంచి క్యాలెండర్ తయారు చేయాలి అన్నమాట. అంటే 12 నెలలున్న క్యాలెండర్ తయారు చేయాలి. 4 నెలలు చలికాలం, 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు ఎండాకాలం. ఈ కాలాన్ని డివైడ్ చేస్తూ 12 నెలల క్యాలెండర్ తయారు చేయండి అన్నమాట. మంచిది, బాగానే ఉంది, 12 నెలలు బాగానే ఉన్నాయి. మరి ఏ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం మనం? క్యాలెండర్ స్టార్ట్ చేద్దామన్నారు. ఒక సంవత్సరానికి 365 రోజులు. ఈ 365 రోజుల్ని 12 నెలలుగా డివైడ్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ 365 రోజుల్ని 53 వారాలుగా డిసైడ్ చేయాలి. ఇవన్నీ తీస్తే జరిగిన సంగతి ఏంటంటే, ఓకే 12 నెలలు ఓకే, 54 వారాలు ఓకే, 365 రోజులు ఓకే. కానీ మరి ఫస్ట్ తారీఖు ఏం చేస్తారు, ఎట్లా డిసైడ్ చేద్దాం? ఆలోచన చేశారట. బహుశా మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఒక మాట రాశాడు, 21వ వచనం, ఇదే 2వ అధ్యాయం 21వ వచనము. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమన్న ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టింది. ఏ రోజు పేరు పెట్టారట? ఆయన పుట్టిన తర్వాత 8వ రోజు పేరు పెట్టారు యేసు ప్రభుకి. అయితే ఆ రాజు ఏం చేశాడంటే, ఈ డేట్ డిసైడ్ చేయడానికి ఒక కమిటీ వేశాడట. ఆ కమిటీలో ఒక బిషప్ గారు ఉన్నారు. ఆ బిషప్ గారు చూసి చెప్పాడట, చరిత్రను తలకిందులు చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆయన పేరును బట్టి మనము ఫస్ట్ తారీఖు డిసైడ్ చేద్దామన్నారట. అంటే సరే మంచిదని ఎతికితే, టోటల్ చరిత్రలో ఎతికితే యోసేపు పేరుంది, మరియ పేరుంది, మరియ కింద యేసు అని పేరు రాయబడి ఉంది. అంటే ఓటర్స్ లిస్టులో రాయబడి ఆ యొక్క ప్రజాసంఖ్యలో రాయబడిన ఈ పేరును చూశారు. అరే ఈయన గొప్ప వ్యక్తి కదా, జస్ట్ 33 సంవత్సరాలు ఈ భూమి జీవించాడు, అంతకు ముందు కానీ దాని తర్వాత కానీ ఎవరు కూడా చనిపోయి
తిరిగి లేచిన వ్యక్తులు లేరు. ఈయనొక్కడే చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఈయన యుగ పురుషుడు. ఈయనొక్కడే గొప్ప వ్యక్తి. ఈయన చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఈయన రోగుల్ని స్వస్థపరిచాడు. అంతకుముందు ఏ మనుషులు చేయని క్రియలు ఈయన చేశాడు. కాబట్టి ఈయన పేరు పెట్టబడిన దినాన్ని మనం 1వ తారీఖుగా డిసైడ్ చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనుకొని ఆ బిషప్ గారి మాట విని 1వ తారీఖు డిసైడ్ చేశారట. ఆ 1వ తారీఖు ఏందో తెలుసా? ఆయన పుట్టిన తర్వాత 8వ రోజు. అంటే 1వ తారీఖు నుంచి 8 రోజులు వెనక్కి తీయండి, లెక్క పెట్టండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు లెక్క వేయండి. ఒక పెన్ తీసుకోండి, పేపర్ తీసుకోండి, మీకు పాత క్యాలెండర్ ఉంటే తీసుకోండి. 1వ తారీఖు టిక్ పెట్టండి. దానికి ముందు 8 రోజులు తీయండి. ఏ రోజు వస్తుంది తెలుసా? డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది. హల్లెలూయా. అంటే యేసు ప్రభు జన్మించినటువంటి దినం అది. ఈరోజు మనందరం కూడా డిసెంబర్ 25వ తారీఖు క్రిస్టమస్ జరుపుకుంటున్నామంటే యేసు ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పరిస్థితి. ఇంకా 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను వాక్యం ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఎవ్వరు కదలొద్దు అటు ఇటు. 2 విషయాలు నేను చెప్తున్నాను. ఆ 2 విషయాలు జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభు జన్మించినప్పుడు ఒక సంఘటన జరిగిందండి. ఆయన సత్రములో కన్యకైన మరియ గర్భములో శిశువుగా పుట్టాడు. పుట్టినప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ ఊరికి ఒక పేరు పెట్టారు. ఏది? దావీదు. గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళిరి. మరియా యోసేపులు బెత్లెహేము అంటే అర్థమైంది తెలుసు? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అంటే మీ ఇంట్లో రొట్టె చేస్తారు కదండి. మా ఇంట్లో ఈరోజు రొట్టె చేస్తారు, చపాతి. అదే తినొచ్చాం మేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే రొట్టెల ఇల్లు అన్నాడు. అంటే రొట్టె అంటే ఏంటి తెలుసా? ఆహారం. ఓ మాటలో చెప్పాలంటే అంటే ఆహారం ఇచ్చే ఇల్లు. బెత్లెహేము అనే దావీదు ఊరిలో యేసు జన్మించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊరంటే చిన్న గ్రామం. లైట్లు ఉండకపోవచ్చు, డాంబర్ రోడ్లు ఉండకపోవచ్చు, కార్లు తిరగకపోవచ్చు. ఎప్పుడో సంవత్సరానికి ఎవరన్నా పెద్దవాళ్ళ కారు వచ్చిందట, ఓ మన ఊరికి కారు వచ్చిందట అనే పరిస్థితులు ఉండవచ్చు. అలాంటి చిన్న గ్రామంలో యేసు ప్రభు జన్మించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపడతారు. మరొక మాట మరొక చోట చెప్తాడు. ఒక దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చిందండి. మీరు చూడండి, యేసు ప్రభు జన్మదినం గురించి ఎక్కడ రాయబడినా పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి వార్త చెప్తుంది. యోసేపుకి దేవదూత తిరిగి వచ్చి వార్త ఏం చెప్తుందంటే, నీ భార్య గర్భం ధరించిందయ్యా, అది దేవుడి వల్ల కృప పొందింది ఆమె, కాబట్టి ఆమెను విడిచిపెట్టకు, ఆమెతో కూడా నువ్వు సాగిపో అన్నాడు. అంటే దేవదూత చెప్పిన మాట విన్నాడు. అదే దేవదూత మరియ దగ్గరికి వచ్చింది. అమ్మ, నువ్వు దయాప్రాప్తురాలు, నువ్వు గర్భం ధరించి కుమారుడు కంటావు, ఆయనకి ఏ సరిపడదు. అమ్మా, నేను కన్యకని, పురుషుని ఎరగదాని, ఇది ఎలా జరుగుతుంది అంటే దేవుని సన్నిధి, దేవుని అభిషేకం నీ మీదకి వస్తుందమ్మా అని ఎప్పుడు దూత చెప్పిందో మంచిది, ఓకే నేను నమ్ముతున్నాను అన్నది. ఈ విధంగా మీరు చూడండి, ఎలిజబెత్ దగ్గరికి, లేకుంటే జకరియా దగ్గరికి, లేకుంటే బైబిల్లో రాశాడు చాలా చోట్ల మీరు చూడండి, దేవదూతల సమూహం వచ్చి వార్తలు చెప్తున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నేను కొంచెం మీకు అర్థం కానికి ఒక మాట చెప్తున్నాను. ఇదే యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఏటేటా యెరూషలేము దేవాలయానికి వెళ్ళడానికి మరియా యోసేపులకి అలవాటు. కాబట్టి ఏం చేశారంటే 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభుని తీసుకొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. యెరూషలేము దేవాలయంలో ఆరాధన అయిపోయింది. ఆయన్ని దేవుని మహిమపరిచారు. ఇక దేవాలయాన్ని దర్శించుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. జనసమూహాలు అందరూ వెళ్తున్నారు. అందరితో పాటు వీరు కూడా వెళ్తున్నారు. కానీ సడన్గా యేసు ప్రభు మిస్ అయ్యాడు. 12 సంవత్సరాల వయసులో ఉన్న యేసు ప్రభు మిస్ అయిపోయాడు. ఇప్పుడు మీ కొడుకో మీ కూతురో ఈ విధంగా మిస్ అయిపోయారు అనుకోండి, తప్పిపోయారు అనుకోండి, దారి తప్పిపోయారు అనుకోండి, మనం ఏమనుకుంటాం? అరే, ఈ పక్క నుంచి పక్క వీధికి పోయిందేమో,
ఆ నుంచి దారి తెలియక వేరే వీధికి పోయినేమో అని మొత్తం ఎత్తుకుతాము. అవసరమైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, ఏదో చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు ఏం చేశారంటే మరియా యోసేపులు 24 గంటలు జనసమాలు అందట్లో ఎతికారు, ఎక్కడ దొరకలేదు. ఇక లాభం లేదు, మనం ఎందుకు మంచిదని మళ్ళా వెనక్కి తిరిగి మళ్ళా యెరూషలేం దేవాలయానికి వచ్చారు. యెరూషలేం దేవాలయానికి వచ్చేసరికి యేసు ప్రభు యెరూషలేం దేవాలయంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలతో ఆ ధర్మశాస్త్రాన్ని గురించి నేర్చుకుంటున్నాడు. వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నారు, వారి జవాబులు చెప్తున్నారు. అంటే ఇదంతా నేర్చుకుంటున్నాడు యేసు ప్రభు. అప్పుడు తల్లిదండ్రులు వచ్చారు, మరియా యోసేపులు వచ్చి ఓ మాట అన్నారు, అయ్యా నేను మీకోసం ఎతుకుతున్నా, మీ నాన్న నేను దుఃఖముతో వేదనతో ఎతుకుతున్నా, ఎక్కడ తప్పిపోయావో అని. ఏంటి నువ్వు మాకు తెలియకుండా ఇట్లా వచ్చేసావు, మేమేమో వెళ్ళిపోయాం జనసమూహంలో పడి 24 గంటలు ముందుకు వెళ్ళిపోయాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఓ చక్కని ఆన్సర్ చెప్పాడు. ఏంటి తెలుసు? అమ్మ మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా? 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరెందుకు నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా. అక్కడ బైబిల్లో ఒక మాట రాశాడు. ఏం తెలుసా? అసలు ఆ మాటకు అర్థమే మరియా యూసఫ్కి అర్థం కాలేదట. అంటే నీకు వాక్యంలో చాలా సత్యాలు ఉన్నాయి, ఆ దాగిన సత్యాలు నీకు అర్థం కావట్లేదంటే నీవు ఇంకా ఊర్లో ఉన్నట్టే. ఎక్కడున్నట్టు? ఏడున్నట్టు? దేవుని గురించినటువంటి సత్యం తెలవాలి, దేవుని గురించినటువంటి అభిషేకం ఉండి వాక్యం చదువుతూ దాని లోపల ఉన్న మర్మం నీకు తెలిసినట్టయితే నీవు ఎదుగుతూ ఉంటావు, నువ్వు పట్టణంలాగా మార్చబడుతూ ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. రక్షకుడి యందు విశ్వాసం ఉంచిన మనం ఆత్మలో ఎదగాలి, రక్షకుడి యందు విశ్వాసం ఉంచిన మనం వాక్యములో ఎదగాలి, రక్షకుడి నందు విశ్వాసం ఉంచిన మనం ప్రార్థనలో ఎదగాలి, రక్షకుడి నందు విశ్వాసం ఉంచిన మనం దేవుని అభిషేకంలో ఎదగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వు పట్టణస్థుడిగా మార్చబడుతూ ఉంటావు. మన పురమే తెలుసా? మన పట్టణమే తెలుసా? పరలోక పట్టణం. ఏ పట్టణం అండి మనది? పరలోక పట్టణం. బంగారపు వీధుల్లో తిరుగుతామట. ఓ ఎంత పెద్ద పట్టణం అండి! ఆ పట్టణంలో వీధులు ఎలా ఉన్నాయి? బంగారపు రోడ్లు. ఓ మై గాడ్, జీవితంలో ఎప్పుడు ఎరగనటువంటి ఒక స్టేజ్ అది. అంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తున్నాడు అన్నాడట. అది నువ్వు గ్రహించాలని నా ఆశ, నా ప్రార్థన. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం నేనే చదువుతున్నాను, మీరందరూ జాగ్రత్తగా వినాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల్లో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండ పెట్టాను. జాగ్రత్తగా వినండి. తన తొలిచూలు కుమారుడు అంటే ఫస్ట్ బర్డ్, మొదటి కుమారుడు. అంటే మరియకు యేసు ప్రభు తర్వాత 3 పిల్లలు పుట్టారని. కానీ యేసు ప్రభు జ్యేష్ఠ కుమారుడు, ఫస్ట్ కుమారుడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? జ్యేష్ఠుడు దేవునికి చెందినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్యేష్ఠుడు శ్రేష్టమైన వాడు, జ్యేష్ఠుడు దేవునికి చెందినవాడు. పిల్లారా ఆలోచించేద్దాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఫస్ట్ బార్న్ మరియా యోసేపుల ఫస్ట్ కుమారుడు పుట్టినప్పుడు ఆయన పడుకోబెట్టిన స్థలం పశువుల తొట్టి. ప్రియులారా 2025వ సంవత్సరంలో సిలోయం బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులారా, ఆన్లైన్లో వాక్యం వింటున్నటువంటి విశ్వాసులారా, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పశువుల తొట్టికి గుర్తేంటో తెలుసా? మానవ హృదయం. నీ లోపల ఒక హృదయం ఉంది. ఆ హృదయం అనే తలుపు దగ్గర యేసు ప్రభు నిలబడి తడుచున్నాడు. ఏంటి తెలుసా? ఈ హృదయాన్ని తెరువు అంటున్నాడు. ఆయన నీ హృదయం తలుపు దగ్గర నిలబడి తడుచున్నాడు. నీ హృదయం తెరువు, నేను లోపలికి వస్తాను.
పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. తొట్టికి సాదృశ్యమైన హృదయం మన లోపల ఉంది. ఇది భయంకరమైన కఠిన హృదయం, రాతి హృదయం లాంటి హృదయం. ఇది మూయబడిన హృదయం. ఈ మూయబడిన హృదయాన్ని తెరవడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనిషికి మార్గం చూపించడానికి వచ్చాడు. నశించినటువంటి మనిషిని వెతికి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ హృదయం అనే తలుపును తడుచున్నాడు. నువ్వు తెరిచినట్లయితే ఆయన పశువుల తొట్టులో ఏ విధంగా పడుకోబెట్టబడ్డాడో నీ హృదయంలోనికి ఆయన రానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల దగ్గర దేవుని వాక్యంలో కొన్ని మాటలు నీ బిడ్డల మధ్యలో ప్రకటించాలైనా. యేసు క్రీస్తు నామములో వీరి ఆత్మలో ఈ వాక్కు నాటండి. నీ అభిషేకం ప్రతి ఒక్కరిపై నిలబడి తండ్రి నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాను. వాక్యము నీది, నీ దాసుడన్నే నీ వాడని ప్రభు. ఈ నీ బిడ్డలు నీ రక్తము చేత కడగబడిన వారిని వీరి ఆత్మలో నీ కార్యం జరిగించమని నీ నామాన్ని ఇచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.